వెలుగు వెలుగులో కంటికి అంతా కనబడుతుంది. టేస్ట్ ఎట్లుంది? మంచిగా పులిహోర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ వైబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ కార్లో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు వ్లాగ్ ఏందనంటే మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి మంచిగా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఏ టెంపుల్ కంటే జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్. ఎవరెవరు వెళ్తున్నాం అని అంటే చూడండి, నా పక్కన ఐషు కూడా వచ్చింది మా ఇంటికి. ఐషు, నేను, అక్షయ్ ముగ్గురం అయితే వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్కి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ అసలు జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్లోనైతే అభిషేకం అయితే చేస్తారు కదా 2 o'clock 3 o'clockకి, దానికి వెళ్దాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది అభిషేకం. సో ఇప్పుడైతే 8 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, లేట్ అయింది ఇంకా. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. అక్షయ్ కూడా వస్తుంది, మేము ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాము. ఇంకోటి ఏందనుకున్నామంటే ఆ టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయిపోయాక అక్కడ దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉంటే కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ టైం ఉంటే వేరే టెంపుల్ కూడా వెళ్తాం, ఒకవేళ టైం లేకపోతే ఇంక ఇంటికి వచ్చేస్తాము. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒకటి దర్శనం అయిపోయాక. సో ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయినాం, కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాము. పోమా. ఐషు అయితే ఇంతవరకు చూడలేదు పెద్దమ్మ టెంపుల్ చూడలేదు కదా ఎప్పుడు. రీల్స్లో నార్మల్గా అయితే తెలుసు ఆ టెంపుల్ గురించి, కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే ఫస్ట్ టైం వస్తుంది ఐషు కూడా. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. రష్ ఉంటుందని అడుగుతుంది. సరే అడిగిపోయినాక చూద్దాం. నువ్వే ఈరోజు రష్ ఉంటుందో లేదో, మరి సాటర్డే ముందే చూద్దాం ఆడ వెళ్ళినాక రష్ ఉంటుందో లేదో కూడా. సరే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. అక్షయ్ కూడా వస్తుంది, అక్షయ్ వచ్చినాక ఇక స్టార్ట్ అయిపోవాలి. లెట్స్ స్టార్ట్. సో గైస్, అక్షయ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ అయినాం ఆల్రెడీ. ఇంకా మాకు ఇక్కడ నుంచి అయితే ఒక 1 hour డిస్టెన్స్ అయితే ఉంటుంది టెంపుల్. తిన్నావా అక్షయ్ పొద్దున టిఫిన్ ఏమన్నా? అట్లనే పోదాం అనుకున్నాం గుడికి, ఏం తినకుండా అట్లనే పోతున్నాం. ముగ్గురం ఏం తినలే, ఇలా దర్శనం అయినాకనే తిందాం ఏదన్నా. ఓకేనా? సో గైస్, దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 10 minutes 15 minutesలో అయితే రీచ్ అయిపోతాము టెంపుల్కి. ఈరోజు నిన్న నైట్ ఫుల్ వర్షం పడేది, ఈరోజు కూడా వర్షం పడుతుంది అనుకుంటే ఫుల్ ఎండ కొడుతుంది. క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా 10 minutesలో అయితే రీచ్ అయిపోతాం. సో గైస్, టెంపుల్కి అయితే వచ్చేసినాము. కార్ అయితే పార్కింగ్లో పెట్టి ఇప్పుడు దర్శనంకి అయితే పోదాము. అంత ఎక్కువ రష్ ఉన్నట్టు అనిపిస్తలేరు, నార్మల్గానే ఉంది. లోపల ఉంటారేమో. సరే పోదాము. ఇక్కడ పార్కింగ్ ముంగటే టెంపుల్ని అయితే కట్టించిన ఆయన ఉన్నాడు చూడు, ఇక్కడ విగ్రహం పెట్టారు. లోపల కూడా ఉంటుంది ఒక దగ్గర. ఇక్కడ ఎంత బాగుంది టెంపుల్ కట్టించిన ఆయన విగ్రహం అయితే. ఇది కూడా పెట్టారు ఇక్కడ పక్కన, బాగుంది డిజైన్. లోపలికైతే పోదాం ఇక. వాడు మనకా చెప్పులు కార్లను పెట్టివామా? కార్లను పెట్టేసి ఆడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోము. ఓకేనా? నాడు రెడీ అవ్వరు, పోమా. కాళ్ళు కడుక్కొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఇక. ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాము. లోపలైతే ఉంది రష్, బయట లేదు. కానీ అందరైతే ఇట్లా కాయిన్స్ పెడతారు ఇక్కడ. ఈ ప్లేస్ అంతా కాయిన్స్ పెట్టేది అనమాట. ఇప్పుడు ముందు గుజస్తంభం ఉంటుంది కదా, ఆడ పెడతారు అందరు కాయిన్స్ ఇట్లా. ఇప్పుడు మాకు పెట్టేంత టైం లేదు. అక్కడ చూస్తారు గజస్తంభం ఉంది కదా, ఆడ కూడా కాయిన్స్ అయితే పెడతారు అందరూ ఏం నమ్ముతారంటే ఇట్లా కాయిన్స్ నుంచి పెడితే మనం కోరుకుంటే మొక్కులు తీరుతాయని చెప్పి నమ్మకము. సరే ఇప్పుడైతే మేము మొక్కుకున్నాము, రౌండ్స్ అయితే స్టార్ట్ చేయడం. ఈ గుడి చుట్టూ 3 rounds అయితే కొట్టి దర్శనంకి అయితే వెళ్దాం ఇప్పటికి. అక్కడ రౌండ్స్ స్టార్ట్ చేసినాక మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కాలన్నమాట. ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు, ఇక్కడ మొక్కి మళ్ళీ రౌండ్ అయితే స్టార్ట్ చేయాలి మనం ప్రదక్షిణాలు. గుడిలో ఎంత మంది ఉన్నా మంచి ప్రశాంతంగా ఉంది గుడి అయితే. ప్రదక్షిణాలు అయిపోయినాయి, ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. పోదామా లోపలికి? ఉన్నాడు
దర్శనం చేసుకుంటారు అమ్మవారి ప్రసాదాలు చేసే టెంపుల్ అయితే భక్తులందరూ వెనకాల కూర్చోవాలి. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా మంచిగా అయింది, సింపుల్గా, రష్ ఎక్కువ లేరు, జల్దీ అయిపోయింది దర్శనం అయితే. అమ్మవారు అయితే ఇట్లా దీపాల మధ్యలో చాలా మంచిగా ఉంది. కొంచెంసేపు అయితే ఒక 5 minutes వరకు అట్లనే చూసే అంత ఛాన్స్ దొరికింది మాకు. మంచిగా కొంచెంసేపు అట్లనే నుంచొని చూసినాము. ముందు దర్శనం కావాలంటే దగ్గర నుంచి ఆ లైన్లో నుంచోవాలి, కానీ ఆ లైన్ కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఈ స్టెప్స్ లాగా ఉంది కదా, ఈ స్టెప్స్ లాగా నుంచోనైతే ఎంతసేపు అయినా నుంచొని, అక్కడ అందరు నుంచారు కదా, అట్లా ఎంతసేపు అయినా నుంచొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. చాలా మంచి క్లారిటీతో కనిపిస్తుంది హైట్ ఉండడం వల్ల. అది చాలాసేపు చూసుకున్నాం మంచిగా దర్శనం అయితే. అమ్మవారిని మొత్తం చుట్టూ దీపాలు పెట్టి, చీకటి గదిలో మొత్తం దీపాలు పెట్టి మంచిగా అనిపించింది అమ్మవారు అయితే. దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. ఎంత టెంపుల్లో ఎంత రష్ ఉన్నా కూడా మంచిగా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో ఇప్పుడే దర్శనం చేసుకొని కొంచెం సేపు ఇట్లా కూర్చున్నాం మంచిగా. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. పొద్దున అభిషేకం అవుతుంది కదా, ఇక ఇదంతా నిండిపోతారు అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ అయితే మొత్తం కూర్చుంటారు. ఆడ ముందు 2 స్క్రీన్లు కూడా పెట్టిరు అభిషేకం జరిగేటప్పుడు మొత్తం అందరికీ చూడడానికి వచ్చిన భక్తులందరికీ. అయితే కొంచెం ఇట్లా కూర్చున్నాం ఇక్కడ. అంత ప్రశాంతంగా ఉంది తెలుసా గుడిలో అయితే, చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే కొంచెం కూర్చున్నాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అక్కడ సైడ్ ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ లోపలికి వెళ్ళాక ఇంకా 2 temples అయితే ఉంటుంది అటు సైడు. ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని తర్వాత ప్రసాదం తీసుకోవడానికి పక్కన ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలి. ఇక కొంచెం ఇట్లనే కూర్చోబుద్ధి తెలియదు, ఎంతసేపు కూర్చున్నా మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకే కూర్చున్నాము. మళ్ళీ ఒకసారి అటు నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్దాం అటు. ఎన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ దగ్గరనే ఉంది, ఎక్కువ రష్ కూడా లేదు కాబట్టి. ఒక్కసారి అక్షయ్ ఒకసారి మనము అభిషేకంకి రావాలి. అభిషేకం మిస్ అయినాము. మార్నింగ్ 2:30కి రావాలంటే అంటే మేము 1 o'clockకి స్టార్ట్ అవ్వలేము అభిషేకం. టీవీలు కూడా ఉన్నాయి మంచిగా. 2 o'clock అభిషేకం అని అంటే మేము 1 o'clockకి స్టార్ట్ అవ్వాలి ఆడ ఇంటికాడికి నుంచి. ఒక్కసారి రావాలి అభిషేకం కూడా చూడాలి ఎట్లా జరుగుతుందో ఇక్కడ. అవును బయట ఉంది కదా ఇంకా ఇందాక చెప్పిన స్టెప్స్ ఇవి అనమాట. ఆ స్టెప్స్ ఇక్కడ నుంచి అందరు దర్శనం కూడా చేసుకోవచ్చు మంచిగా. ఇటు సైడ్ నుంచి బయటకు కూడా దారి ఉంటుంది. ఈ ముంగడు ఒకటి బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇళ్ళనే మనకి పులిహోరలు అవన్నీ అమ్ముతారు అన్నమాట. లడ్డు ప్రసాదం అంతా ఇందులోనే అమ్ముతారు. చూడు పైన ఒక గుడి ఉంటుంది. ఒకప్పుడు ఈడిస్తుండే లడ్డులు ప్రసాదం అంతా ఈడిస్తుండే, ఇప్పుడు షిఫ్ట్ చేసారు ఈ బిల్డింగ్లోకి అయితే. అది చేతికి కట్టుకుని తాడులు ఉంటాయి కదా, అవి కూడా ఈడ లైన్ అంతా అక్కడ ఇస్తుండే. 20 rupees. ఇక్కడ ఒక గుడి ఉంటుందని చెప్పినా కదా, మళ్ళీ ఇప్పుడు ఆ గుడికి అయితే వచ్చినాము. ఇదే అన్నమాట శ్రీ నాగా దేవత టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ డైరెక్ట్ పుట్టు ఉంటుంది మధ్యలో, ఆ పుట్ట చుట్టూ ఇట్లా ప్రదర్శనలు చేస్తారన్నమాట. 3 ప్రదర్శనలా? ఇప్పుడైతే ఈ నాగదేవత టెంపుల్లో కూడా 3 ప్రదర్శనలు చేసి నెక్స్ట్ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది పైన, వినాయకుడు ఇంకా 2 దేవతలు అయితే ఉంటారు, అక్కడికి వెళ్దాం. ఇట్లా డాష్ పెట్టి ఆడ వెనకాల పుట్టు ఉంది కదా, ఆ పుట్ట దగ్గర ఒక చిన్న పాప వాళ్ళ మమ్మీని ఏం అడుగుతుంది తెలుసా, అమ్మ ఇందులో పాము ఉంటుందా, పడుకుందా ఇప్పుడని అడుగుతుంది. ఎంత చిన్న పిల్ల క్యూట్ అడుగుతుంది. పెట్టుకున్నావు ఒకటి
సరే కొంచెం కూర్చున్నాం ఇక్కడ, కూర్చొని నెక్స్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం సరేనా. ఈ గుడిలో ఒక రాగి చెట్టు ఉంది, ఎంత పెద్దగా ఉందని చూడండి. మస్తు చాలా పెద్దగా ఉంది, చెట్టు నీడనే ఎక్కువ ఉంది ఇడంతా. ఇంత పెద్దగా ఉంది చెట్టు, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది, ఎన్నో ఇయర్స్ నుంచి. చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే. ఇప్పుడు ఇట్లా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ, స్టెప్స్ ఎక్కినాక పైన టెంపుల్ ఉంటుందని చెప్పినారు. ఇంకోటి ఆ దర్శనంకి అయితే వెళ్తున్నాం. స్టెప్స్ ఎక్కినాకనే మీరు ఉంటుంది అనమాట గుడిలో. అక్కడ సైడ్ స్టెప్స్ ఎక్కి దర్శనం చేసుకొని దిగి ఇక్కడ సైడ్ వస్తే ఇక్కడ కింద అందరు కూర్చోరు కదా, ఇక్కడ సైడు చీరలు వేలం పాట అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఇస్తారు అప్పట్లో, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. ఒక్కొక్కసారి అయితే ఇక్కడ చీరలన్నీ వేలం పాటలు అయితే ఇస్తారు, ఇక్కడ ఆప్షన్ చేస్తారు. మనం ఇందాక బయట చూసినాం కదా విగ్రహము, గుడి కట్టించాను అనేది, ఇప్పుడు లోపల కూడా ఉంటుంది. ఫస్ట్ అసలు ఈ విగ్రహం ఉంటుండే లోపల, బయట కొత్తగా పెట్టిరు. ఈ విగ్రహం అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది, అసలు ఆయన రియల్గా కూర్చున్నట్టే ఉంటుంది. ఈ టెంపుల్ కట్టించింది ఆయననే అనమాట. ఒక సైడ్ అయితే ప్రసాదం తీసుకోవచ్చు, లడ్డూలు, పులిహోరనం. కానీ ఆన్లైన్ ఉందో క్యాష్ ఉందో అర్థం అయితే లేదు. ఇప్పుడు దగ్గరకు ఒకసారి అయితే అడగాలి. ఇగో ఆడ రాసి ఉంది ఓన్లీ క్యాష్ అని. మేమైతే క్యాష్ ₹1 కూడా తీసుకురాలి, మొత్తం ఆన్లైన్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా అడగాలి, ఆన్లైన్ చేస్తాం క్యాష్ ఇస్తారా అని. ₹1 కూడా క్యాష్ తీసుకొని రాలేదు, మొత్తం ఆన్లైన్ ఉన్నాయి. ఆడనేమో ఓన్లీ క్యాష్ అని ఉంది. ప్రసాదం తీసుకుందామంటే క్యాష్ లేవు, ఓన్లీ క్యాష్ అంట, ఆన్లైన్ లేదంట. ఇప్పుడేమో క్యాష్ లేదు, నన్ను అడిగి ఆన్లైన్ చేసి క్యాష్ తీసుకోవాలి. ఇస్తారో ఎవరో అడుగుదామా ఎవరన్నా. క్యాష్ దొరికినాయి మంచిగా. ఒక 2-3 అంకులు అడిగినాం కానీ లేవన్నారు. ఒక ఆంటీ డైరెక్ట్ వచ్చి ఏం కావాలని అడిగింది, క్యాష్ కావాలని అంటే డైరెక్ట్ ఆంటీ సరే నా దగ్గర ఉన్నాయి ఆన్లైన్ చేయండి అని అన్నది. ఆంటీకి ఆన్లైన్ చేసి క్యాష్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ప్రసాదం తీసుకోవాలి. ఇంకొక ఆయన మాకు అడుగుతుంది క్యాష్ ఉన్నాయని. మేము ఆయన అడుగుదాం అనుకున్నాం ఇందాక బయట, కానీ ఎందుకు అడగలేనని. ఆయన లోపలికి వచ్చినాక మమ్మల్ని చూసి క్యాష్ ఉన్నాయని అడుగుతుండు. ఇప్పుడు ఇట్లా ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాం ఇక బయటికి. పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టిరు, 1967 అట్లుండే, 1999, 2007 ఇట్లుండే. ఈయన అనమాట టెంపుల్ కట్టించింది. ఆయన విగ్రహం అయితే ఇగో ఇక్కడ షెడ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎవరైనా బోనాలు చేసినప్పుడు లేకపోతే మేకను కోసినప్పుడు కోడిని కోస్తారు కదా, ఎవరైనా ఇట్లా చేస్తారు కదా బోనాలు అమ్మవారికి అని చెప్పి, అప్పుడు షెడ్ల దగ్గర తీసుకొని చేస్తారనమాట, వండుకుంటారు. ఇక్కడ సైడ్ ఆడ వరకు ఉన్నాయి షెడ్లు అన్నీ. టేస్ట్ ఎట్లుంది, మంచిగా ఉందా పులిహోర? ఇక్కడ కూర్చొని అయితే పులిహోర తిన్నాం ఇప్పుడే. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది మొత్తం. కార్లో అయితే వచ్చేసినాం, ఇప్పుడు కార్లు ఎక్కినాం. ఇప్పుడు ఏంది మరి ఏమంటారు నెక్స్ట్ ప్లాన్? టీటీడీ పోదామంటారు ఇడికించి. కానీ ఈరోజు రష్ ఉంటుందని ఆలోచిస్తున్నాం మస్తు, ఎందుకంటే సాటర్డే కదా. ఈడైతే చాలా తక్కువనే రష్ ఉంది, అందుకే జల్దీ అయిపోయింది. దర్శనం కూడా సింపుల్గా అయిపోయింది, ప్రశాంతంగా, ఏం టెన్షన్ లేకుండా. కానీ ఇప్పుడు ఆడ టీటీడీ కాడ పోతే హైదరాబాద్ టీటీడీ ఫుల్ రష్ ఉంటుందని ఆలోచిస్తున్నాము. పోమొద్దా? చెప్పు. హైజ్ ఏమని అంటుంది, పోమా? సరే పోదాం మరి ఆడికి. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంది అంతే, 15 మినిట్స్. పోమా? సరే చలో ఇప్పుడు టీటీడీకి అయితే పోదాము. దానికి ఇక్కడ సైడ్ అయితే లైన్గా షాప్ ఉంటుంది, షాప్స్ ఉంటాయి ఇక్కడ సైడ్. టిఫిన్ షాప్ కూడా ఉంటుంది లోపల, టెంపుల్ లోపల. టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడ సైడ్ చేయొచ్చు, టీ కాఫీ ఏమని చేయాలనుకుంటే. ఆడ ఉంటుంది ముంగటగో టీ కాఫీ షాపు. ఇక్కడ అన్ని దండలు కొబ్బరికాయలు కొనాలంటే ఇక్కడ తీసుకొని బయటనే కొట్టేసారు కొబ్బరికాయలు, లోపల తీసుకొని ఎవరు. ఇప్పుడు బయట పార్కింగ్ టికెట్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇది ఎగ్జిట్, అటు సైడ్ నుంచి ఎంట్రీ చేసినాం ఇందాక, ఇది ఎగ్జిట్ బయటికి. సో గైస్ ఇప్పుడే ప్లాన్లో ఒక చిన్న చేంజ్ ఏందనంటే, టీటీడీ టెంపుల్కి అయితే పోదాం అనుకున్నాం కదా, పోతలేదు. ఎందుకంటే ఈరోజు సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది ఆడ ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే రేపు మా ఇంట్లో బోనాలు, ఇప్పటికే ఆల్రెడీ 11-12 అవుతుంది. లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపు. ఇంట్లో కూడా పనులు ఉంటాయి రేపు బోనాలు కాబట్టి. సో అందుకని ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం ఇక. సరే మరి మీకు ఎట్లా అనిపించింది దర్శనం అయితే? ఐషు నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు, నీకు ఎట్లా అనిపించింది? బాగుందా టెంపుల్స్? ప్రశాంతంగా, ఎంత రష్ ఉన్నా కూడా ప్రశాంతంగా ఉంది కదా గుడిలో దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఓన్లీ జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని అంతే. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు మనము ఏమేమి టెంపుల్స్ అనుకున్నాము, టీటీడీ, జగన్నాథ్ టెంపుల్, టీటీడీ 2 కూడా కవర్ చేద్దాము.
అసలు యాక్చువల్లీ ఈరోజు 3 అనుకున్నాము, కానీ టైం అసలు సరిపోలేదు, ఒకటిగా అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ కవర్ చేద్దాం, ఓకేనా? సరే, ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఈరోజు వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాం. నా వ్లాగ్ నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ మరి.